గవర్నర్ అఫీషియల్ విజిట్, అదేవిధంగా సిస్టమ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా రోటరీ క్లబ్ ఆఫ్ మహిబాద్ అధ్యక్షులు గూడూరు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా వీరికి బ్యాడ్లు పెట్టాల్సిందిగా మైపాల్ రెడ్డి గారిని మైపాల్ రెడ్డి పొద్దునేసిందేనా మళ్ళీ వేరే రొటేరియన్ డి సాంబశివరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తారు. అదేవిధంగా మరో విశిష్టలు లూరి సత్యనారాయణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. సెక్రటరీ వేమిశెట్టి కిషోర్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రోటరీ జిల్లా నాయకులు బిక్కి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రోటరీ జిల్లా నాయకులు తోర్నాల నగేష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రోటరీ జిల్లా నాయకులు పూపుల సదానందం గారిని, కొడారి నాగేంద్రరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా అధ్యక్షులు నాగేశ్వర గారిని కోరుతున్నాను. నేను డిస్ట్రిక్ట్ కార్యక్రమం జడిపేస్తూ నేను కాలర్ వేసుకుంటాను. క్లబ్ కార్యక్రమాల్లో కాలర్ వేసుకోండి, మిగిలిన గవర్నమెంట్ వేసుకుంటాను. గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ను సందర్శించడానికి వచ్చినటువంటి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ గారు, గౌరవనీయులు రొటేరియన్ కె శరత్ చౌదరి గారు ఈరోజు మనకు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక క్లబ్ తరపునటువంటి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి 3150 డిప్యూటీ గవర్నర్ గారు టి సాంబశివరావు గారు, అదేవిధంగా కోట వైద్యనాథన్ గారు, రీజనల్ జాయింట్ సెక్రటరీ తెలంగాణ ఏరియా వారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ వ్యవస్థాపక సభ్యులు రొటేరియన్ వద్దుల సురేంద్రెడ్డి గారు, సెక్రటరీ వేమిశెట్టి కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా ఇంకా జిల్లా నాయకులు డోలు సత్యనారాయణ గారు, కుప్పల సదానందం గారు, ఇమ్మీడియట్లీ పాస్ట్ ప్రెసిడెంట్ కొడారి నాగేంద్రరావు గారు, మరో జిల్లా బాధ్యులు క్లబ్ లీగల్ అడ్వైజర్ సీనియర్ రొటేరియన్ తోర్నాల నగేష్ కుమార్ గారు, మరియు మిగతా ఇంకో ప్రెసిడెంట్ మరియు డిస్ట్రిక్ట్ లీడర్ బిక్కి వెంకటేశ్వర్ గారు, మిగతా సీనియర్ రొటేరియన్స్, వివిధ పాఠశాలల నుంచి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మహిబాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయబడుతున్నటువంటి సిస్టమ్స్ను అందుకోవడానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మహిబాద్ తరఫున హృదయపూర్వక స్వాగతంతో కూడినటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. రోటరీ గురించి తెలియని గత 15 సంవత్సరాల నుంచి అంతర్జాతీయంగా దాదాపు 118 సంవత్సరాల నుంచి జాతీయంగా కూడా 30 సంవత్సరాల పైచిలుకు నుంచి రోటరీ ఇంటర్నేషనల్ ఎన్నో సేవా కార్యక్రమాలను ఒక 7 ప్రధాన దృష్టి ప్రాంతాల లోపల అనగారిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న
మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒక 7 ఫోకస్ ఏరియాస్లో అవసరం ఉన్న వారికి మరి సహాయ సహకారం అందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో 2009లో రోటరీ సేవలను మహిబాద్ ప్రాంత ప్రజలకు కూడా అందించాలని ఒక సదుద్దేశంతో చార్టర్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు అయితేంది, వడ్డల సురేంద్రరెడ్డి గారు అయితేంది, గోల్ సత్యనారాయణ గారు వారితో పాటు కొంతమంది రోటరీని మరి ఇక్కడ మహిబాద్లో కూడా ఏర్పాటు చేసి గత 15 సంవత్సరాల నుంచి మహిబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తాం. ఇంకా కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మహిబాద్ ఇంకా కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయడానికి అది సిద్ధంగా ఉంది తెలియజేస్తూ ఈ సంవత్సరం మా జూలై 1 నుంచి ఇప్పటి వరకు నేను ప్రెసిడెంట్గా, కిషోర్ కుమార్ గారు సెక్రటరీగా, వేంశెట్టి జంగా విజయ్ కుమార్ గారు ట్రెజరర్గా, మరి మేము కూడా జూలై 1 నుంచి ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలను రోటరీ ఇంటర్నేషనల్ నిర్దేశించిన కార్యక్రమాలు, ప్రాంతీయంగా కూడా కొన్ని కార్యక్రమాలను అందుబాటులో అవసరం ఉన్న కార్యక్రమాలు ఎంచుకొని ఎప్పటికప్పుడు కూడా మేమందరం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వస్తున్నాం. అది సుమారు ఒక 10 పైచలకు కార్యక్రమాలను ఇప్పటివరకు కూడా మేము నిర్వహించడం జరిగింది. వాస్తవానికి ఈ సంవత్సరం సార్ అన్నారు ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఇవ్వని అని చెప్పి గతంలో డికి వెంకటేశ్వర గారి పీరియడ్లో అయిపోయింది, బొల్లం శ్రీనివాస్ గారి పీరియడ్లో అయిపోయింది, సదానందం ఉన్న పీరియడ్లో అయిపోయింది. అంటే నేను ఒక దగ్గరగా 8 సంవత్సరాల నుంచి ముఖ్యంగా బొల్లం శ్రీనివాస్ గారి పీరియడ్లో అయిపోయింది చాలా కార్యక్రమాలు నిర్వహించి మరి అవార్డ్స్ నైట్లో మరి చాలా అవార్డులను తీసుకున్న పరిస్థితి ఉంది. సార్ బెస్ట్ ప్రెసిడెంట్గా, సార్ మహిపాల్ రెడ్డి గారు బెస్ట్ సెక్రటరీగా, బొల్లం శ్రీనివాస్ గారు కూడా బెస్ట్ ప్రెసిడెంట్గా మరి తీసుకున్న పరిస్థితి గతంలో ఉంది. ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే నేను ప్రెసిడెంట్ అయినాక మా నాన్నగారు చనిపోవడం, ఒక 3 నెలలు నేను బయటకు రాని పరిస్థితి. అప్పుడప్పుడే నేను కోరుకొని బయటకు వస్తున్న తరంలో నాకు ఒక యాక్సిడెంట్ కావడం, జూలైలో నేను ప్రెసిడెంట్ అయినా జూలై 1 ప్రెసిడెంట్ అయితే జూలై 24 మా నాన్నగారు చనిపోవడం, ఆ తర్వాత 3 నెలలు నేను 2 నెలలు సిక్ కావడం, తర్వాత అక్టోబర్ 5కు యాక్సిడెంట్ కావడం, అక్టోబర్ నుంచి మళ్ళీ 3 నెలలు సిక్ కావడం, ఇట్లా ఒక 6 నెలలు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు వెంటబడి సార్కు సభాముఖంగా తెలియజేస్తూ ఆ తర్వాత నుంచి చాదనలో మేము ముందుకు వస్తూనే ఉన్న కార్యక్రమాలు ఉన్న పీరియడ్లో కూడా ఈ 2-3 నెలల్లో కూడా ఎంత వీలైతంత చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు కోఆపరేషన్ మనకు అవసరం. యాక్చువల్లీ సిస్టమ్స్ ఒక 5 కాదు, మాకు 10 కావచ్చు కూడా మీరు తీసుకున్నాం. ఇంకా కూడా మీరు ఇస్తే 10 కాదు, ఇంకా 20 సిస్టమ్స్ కూడా మేము కంప్లీట్ చేయడానికి రిక్వైర్మెంట్ ఉంది సార్. మీరైతే మీరు ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. కార్యక్రమాలు ఇస్తూ ఒకసారి మా సెక్రటరీ గారు మరి జూలై 1 నుంచి ఇప్పటివరకు మేము చేసిన కార్యక్రమాలను కార్యదర్శి నివేదికవర్గంలో వారు ముందు వస్తారు. జూనియర్ కాలేజ్లో మళ్ళీ నేషనల్ టీచర్స్ డే అది 5వ తారీఖు 17 మందికి టీచర్స్ సన్మానం. 27వ తారీఖు 16 ఇన్స్టాలేషన్ అది లేట్గా ప్రెసిడెంట్ గారు చెప్పారు. తర్వాత 30వ తారీఖు బైస్కిల్స్ ఒకటి డిస్ట్రిబ్యూషన్ స్టూడెంట్స్ చేశాము. తర్వాత 15వ తారీఖు నాగేష్ కుమార్ గారి కాన్ఫరెన్స్ సన్మానం నేషనల్ ఉమెన్స్ డే ఒకటి ఇదొకటి కూడా చేశాం. రిజిస్ట్రేషన్ నిన్న దీప్తి దివాంజీది మన ఇంటర్నేషనల్ నిన్న ఒక ప్రోగ్రామ్ చేశాం సార్. మన 8వ తారీఖు రోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈరోజు కంప్యూటర్స్ ఒకటి మీ గవర్నర్ గారి క్షేత్రంలో చేయడం జరిగింది సార్. ఇంకోటి 18వ తారీఖు ఎంఎన్ఆర్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఒకటి
జరుపుకోవడం సార్. ఇది ఒకటి అంటే వేరే అనుకోవద్దు. ఈసారి ఏంటంటే ప్రెసిడెంట్ గారికి 2 సార్లు యాక్సిడెంట్ సార్, ఒకసారి వాళ్ళ ఫాదర్ చనిపోవడం, హాస్పిటల్ తిరగడం, దానివల్ల కొంచెం క్లబ్ ఇన్యాక్టివ్గా పడుతుందని భావించదు. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న పీరియడ్ మాత్రం కొంచెం స్పీడప్ చేస్తాం. ఖచ్చితంగా సభ ఒక 10-11 ప్రోగ్రామ్స్ మేము రోటరీ క్లబ్ ఆఫ్ మెట్లా నుంచి నిర్వహించడం జరిగింది. ఉన్న ఈ 2 నెలల పీరియడ్లో కూడా పెద్ద విలేజ్ంతా మేము ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన ఉన్నాం సార్. ఆరో ప్రాంతానికి మీరు సహకరిస్తే మేము అది కూడా 30 పీరియడ్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరి క్లబ్ తరఫున కార్యక్రమాన్ని ఉద్దేశించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ గారి యొక్క అఫీషియల్ విజిట్ కార్యక్రమం, అదేవిధంగా కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అధ్యక్షత వహించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ అధ్యక్షులు గూడూరు నాగేశ్వరరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి 3150 రోటరీ క్లబ్ అధ్యక్షులు శరత్ చౌదరి గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు విద్యానగర్ గారు, సాంబశివరావు గారు, అదేవిధంగా జిల్లా నాయకులు పొద్దుల సురేందర్ రెడ్డి గారు, వేమిశెట్టి అశోక్ కుమార్ గారు, వైద్యనాథ్ గారు, రీజనల్ చైర్మన్, అదేవిధంగా జిల్లా నాయకులు కె వెంకటేశ్వర్ గారు, పుల సదానందం గారు, పుల శ్రీనివాస్ గారు, ఇంకా రొటేరియన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున లీగల్ అడ్వైజర్ కోర్నాల్ నాగేష్ గారు, పెద్దలు, గౌరవ రొటేరియన్స్, గౌరవ అధ్యాపక మిత్రులు అందరికీ పేరు పేరున మహబూబాబాద్ రోటరీ క్లబ్ నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 2009లో చార్టర్ ప్రెసిడెంట్ మాలనాగేశ్వర గారి ఆధ్వర్యంలో స్థాపించబడ్డ ఈ రోటరీ క్లబ్ అనతి కాలంలోనే సేవా రంగంలో ముందు పోవడం జరిగిన అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కొత్త బాడీ ప్రెసిడెంట్స్, అదేవిధంగా సెక్రటరీ, ట్రెజరర్ ఎన్నికైన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా కొంత అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా ముందు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో వెనుకబడ్డ గిరిజన ప్రాంతం కాబట్టి స్కూళ్ళల్లో బెంచ్ల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మనం చాలా స్కూళ్ళలో సుమారుగా 50-60 స్కూళ్ళకు కూడా వేలాది బెంచీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రై సైకిళ్ళ పంపిణీ కావచ్చు, కుట్టు మిషన్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ లింబ్స్ పంపిణీ కావచ్చు, అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి కూడా ఆర్ఓఆర్ ప్లాంట్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా పెద్ద ప్లాంట్ను గూడూరు మండలంలో అప్రాష్పల్లికి ఇచ్చినాం. చాలా ఊళ్ళలో కూడా మనం తాగునీటి సదుపాయాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాలకు చెందినటువంటి మహిళలను కూడా మనం సన్మానించుకోవటం, వాళ్ళకు మహిళ ఒక స్త్రీ శక్తిగా మహిళా దినోత్సవం రోజు కూడా మనం కార్యక్రమం చేసుకున్నాం. డాక్టర్ డే రోజు, అదేవిధంగా ఇంజనీర్స్ డే రోజు, ఇట్లా వివిధ సాంస్కృతిక ఇతర కార్యక్రమాలు చేస్తూ కూడా ముందు పోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా గవర్నర్ గారికి మన క్లబ్ నుంచి చేసే మనం ఏంటంటే, మాది కొంత ట్రైబల్ బెల్ట్ కాబట్టి ఇక్కడ అనేక తాండాలు, అనేక రకాల ఊళ్ళు చాలా వెనకబడేటువంటి ఉన్నాయి కాబట్టి ఏమైనా స్కీమ్స్ ఉంటే ప్రత్యేకంగా మా రోటరీ క్లబ్కు ఎందుకో గతంలో 15-16 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, మనం రోటరీ క్లబ్ ఎందుకో కొద్దిగా మసగమసగా పడ్డట్టు అయిపోతుంది. దయచేసి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎందుకంటే అవార్డ్స్ నైట్ ఒకప్పుడు పోతే అట్టాసంగా ఉండేది, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ కూడా చాలా అట్టాసంగా ఉండేది. ఇప్పుడు ఎందుకో కొంత సింప్లిసిటీగా వచ్చినటువంటి, ఎందుకంటే ఆర్థిక సహకారం అందకగా ఏదైనా జరిగి ఉండొచ్చు. మహబూబాబాద్ క్లబ్కు ప్రత్యేకంగా మీరు కొంత చొరవ తీసుకొని మాకు ఇటువంటి ఏవైనా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. జిల్లా సాంబశివరావు గారికి, సెక్రటరీ కిషోర్ సురేందర్ గౌరీ గారు, ఇచ్చేసిన రొటేరియన్స్ అందరికీ కూడా సాయంకాలపు వందన.
నేను రోటరీలో 2011లో జాయిన్ అయ్యాను. అంటే మీ క్లబ్ స్టార్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలకు నేను రోటరీలో జాయిన్ అయ్యాను. మీ చార్టర్ మెంబర్స్ అందరికంటే కూడా నేను కొద్దిగా జూనియర్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం శరత్ చౌదరి గారి నేతృత్వంలో నాయకత్వంలో మన జిల్లా అత్యున్నత స్థానాలకు చేరుతుంది. రోటరీ ఫౌండేషన్లో కానీ మెంబర్షిప్లో కానీ చాలా బాగా ముందుకెళ్తున్నది. నిన్ననే మనకు వచ్చిన రోటరీ న్యూస్ పుస్తకంలో ప్రచురించిన ప్రకారంగా టాప్ 10 దాంట్లో మనము మెంబర్షిప్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇంకా కూడా కొత్త మెంబర్లు అందరూ జాయిన్ అయ్యి చేసి మన జిల్లాను అన్ని క్లబ్బులు కలిసి ప్రథమ స్థానంలో నిలబెట్టాలని చెప్పి నేను మహబూబాద్ రొటేరియన్స్కు చెప్తున్నాను. కొత్త రొటేరియన్స్ను క్లబ్కు తీసుకురండి, పరిచయం చేయించండి. కొత్త రొటేరియన్స్ రావడం వల్లనే రోటరీ క్లబ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. పాత మెంబర్స్ ఉండడం వల్ల ఎప్పుడు పోయినా మీటింగ్లకు, ఎప్పుడు చేసినాం, ఎప్పుడున్నా ఇవే అని అట్లా ఉంటాయి. కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, తర్వాత వాళ్ళకున్న వ్యాపారం కానీ, వాళ్ళ క్లాసిఫికేషన్లు కానీ, వాళ్ళు కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకొని వాళ్ళ వ్యాపారాలను కానీ, వాళ్ళ వృత్తులను కానీ ఇంకా కూడా మెరుగుపరుచుకొని వాళ్ళు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఇది ఖచ్చితంగా చెప్పగలరు. రోటరీ ప్లాట్ఫామ్ ఇది యూనివర్సల్ ప్లాట్ఫామ్. తర్వాత మొన్న మనకు మార్చిలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. నభూతో నభవిష్యత్ చాలా బాగా జరిగింది. పెద్ద ఎత్తున చేసింది. షామీర్పేట్ ఒక రిసార్ట్లో చేసింది. బహుశా నాకు తెలిసినంత వరకు ఒక రాష్ట్ర గవర్నర్ గారు రోటరీ మీటింగ్కు చీఫ్ గెస్ట్గా వచ్చి మనందరినీ అడ్రస్ చేసి మాట్లాడడం నాకు ఇదే మొదటిసారని నేను అనుకుంటున్నాను. అంతే కదా, ఫస్ట్ టైం. దానికి గవర్నర్ గారికి మనందరం మన చప్పట్ల ద్వారా అభినందనలు తెలుపాలని కోరుకుంటున్నాను. 2 రోజుల కాన్ఫరెన్స్ చాలా చక్కగా జరిగింది. తర్వాత జరిగే అవార్డ్స్ నైట్ కానీ ఇంకా కార్యక్రమాలకు కూడా మీరు అందరు రాండి. జిల్లా కార్యక్రమాలు అన్నింటినీ కూడా పార్టిసిపేట్ కానీ, మీకు ప్రాజెక్టులు కానీ, మీరు చేసే సేవా కార్యక్రమాలకు కానీ ఇక్కడ క్లబ్కి వచ్చినప్పుడు కాకుండా మీరు జిల్లా మీటింగ్లోకి వచ్చినప్పుడు మాట్లాడితే మీకు అవగాహన ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలనో జిల్లా నాయకులంతా కూడా మీకు గైడెన్స్ ఇస్తారు. కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని క్లబ్ ఇంకా కూడా మరెన్నో లక్షల కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేసి మహబూబాద్ చుట్టుపక్కల రోటరీ క్లబ్ మహబూబాబాద్ యొక్క పబ్లిక్ ఇమేజ్ పేరును చిరస్థాయి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నా వంతు సహాయ సహకారాలు ఏ సర్వీస్ ప్రాజెక్టు కావాలన్నా తప్పకుండా అందజేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మహబూబాద్ రొటేరియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా అందుబాటులో రంగంలో ఉండి ప్రతిదానికి కూడా ఇవ్వండి. సలహాలు సూచనల మేరకు మీ కోఆపరేషన్ తీసుకున్న సందర్భాలు మాకు చాలా ఉన్నాయి. సందర్భాలు ముందు కూడా అదే సహాయ సహకారం మీరు అందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు సమావేశాన్ని ఉద్దేశించి చాలా సంతోషంగా ఉంది. మహబూబాబాద్ సభ్యులందరూ కూడా మా ఖమ్మం రోడ్డులో తరఫున భోజనం తెలియజేస్తున్నాను. ఎక్కువ తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గారు చెప్పారు, కొన్ని ఇబ్బందుల వల్ల పూర్తి సహకారం చేయలేకపోయాం. కాబట్టి మిగిలిన 3 నెలలు చేస్తాం వాగ్దానం చేశారు. మరి మాట ప్రకారంగా మీరందరి సహకారంతో మిగిలిన 3 నెలలు ఏ సేవా కార్యక్రమం చేయదలుచుకున్నారో మీరు చేయండి. దానికి గవర్నర్ గారి సహకారం ఉంటుంది. ఈ గవర్నర్ గారు చెప్పాలంటే గవర్నర్ గారు ఇటువంటి చదువుకునే వ్యక్తి, మంచి వ్యక్తి, స్ట్రైట్గా పోరాడే మాట్లాడే వ్యక్తి, ఎంతో రోటరీలో పూర్తి అనుకున్న వ్యక్తి గవర్నర్ అదృష్టం. వారిలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. సెక్రటరీ గారు చెప్పినట్టుగా కేఆర్ఎఫ్ విషయంలో దగ్గరగా డబల్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. 12 కోట్లు కలెక్ట్ చేశారు. ఇంకా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా అవసరం జిల్లాలో రికార్డింగ్ వరకు ఇంకెన్నో ప్రాజెక్టులు వారి ద్వారా వస్తున్నాయి. మీరు కొంచెం మెంబర్షిప్ పెంచడం ఉంటుంది. మీకు ప్లస్ 21 ఉన్నారు, ముగ్గురు చేస్తే 24 ఉంటారు. ఇద్దరు చేస్తే మీకు కనీసం 10% వస్తుంది. ఇది మెంబర్షిప్ చేసి ప్రతి 15 రోజులు ఒకసారి మీటింగ్ పెట్టండి. మీరు ముందు కలవండి. సేవ తర్వాత సేవ కన్నా ముందు మీరు కలిస్తే ఏం చేద్దాం అనేది తర్వాత వస్తుంది. అలాగే మనకు జిల్లా నుంచి చిన్న ప్రాజెక్టులు వస్తాయి. యాక్టివ్ అడుగుతుంది ఏదో వస్తాయి. ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేస్తే తప్పకుండా మనకి
సహాయం చేస్తారు. ముందు మనం మీకు ఏం ప్రాజెక్ట్ కావాలంటే ముందు మీరు తీసుకురండి, తీసుకుంటే దాని దగ్గర ఏర్పాటు గవర్నమెంట్ చేస్తారు. అయితే మా ఖమ్మం క్లబ్కి సెప్టెంబర్ మాకు ఆర్టిఫిషియల్ లింక్ సెంటర్ ఉంది. మనం గతంలో ఇక్కడ 2 సార్లు క్యాంపులు పెట్టాం. మనం ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు కూడా సెప్టెంబర్ నేను చికెన్ రెడ్డి గారు కదా చెప్పాం, మీరు క్యాంప్ పెట్టండి, ఒక 100 మందికి ఇద్దాం, 4 lakhs 5 lakhs సర్వీస్ అవుతుంది, మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ క్యాంప్ పెడితే మీరు మిగిలింది చూస్తాం చెప్పాం. ఎవరు ముందుకు రాలేదు. ప్రతిసారి కూడా చెప్పండి, మీరు లేకపోతే వేరే సోర్స్ కూడా మేము ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు ముందుకు వచ్చి క్యాంప్ పెడతానంటే మా లింక్ సెంటర్తో క్యాంప్ పెట్టి ఇక్కడ అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం పెట్టి 4 సంవత్సరాలు వాళ్ళందరూ ఆడుకొని మీరు పెట్టి ఆటోమేటిక్ 100 మంది వస్తారు. 4 lakhs 5 lakh క్యాంప్ అవుతుంది. మీరు జస్ట్ దానికి మినిమం ఎక్స్పెండిచర్ పెద్ద క్యాంప్ చేస్తారు. రెండోది మేము ఇంతవరకు మేము 14,000 మందికి ఇచ్చాం, దగ్గర 300 రూపాయలు సాయం చేసాం లింక్ సెంటర్. ఇప్పుడు మేము కొత్తగా పాత బిల్డింగ్ నిర్మించాం. దాంట్లో డయాగ్నిక్ సెంటర్, కన్సల్టేషను, ఫిజియోథెరపీ పెట్టినాం. దానికి గవర్నర్ గారు సహాయం చేశారు. మద్రాసు కంపెనీ వాళ్ళు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఫండ్స్ ఇచ్చాము. రేపు ఉదయం ఓపెనింగ్ ఇన్విటేషన్ కూడా పంపించారు. దయచేసి మీరు రేపు కూడా రండి. రేపు గవర్నర్ గారు దానికి ప్రారంభోత్సవం. అంటే మేము డయాగ్నిక్ సెంటర్ అంటే మార్కెట్లో బ్లడ్ టెస్ట్ అంటే బయట మనం 100 రూపాయలు చేస్తున్నాం, మేము 40 రూపీస్ చేస్తాం. ప్రతి టెస్ట్ కూడా 40% 50% మనం చేస్తాం. ఎన్ని టెస్ట్ రేపు ముందు ప్రారంభోత్సవం చేస్తాం. అందరూ కూడా సర్వకుండా వ్యాపారం. అట్లాగే మీరు క్లబ్ ఒకప్పుడు మన క్లబ్కి వస్తే ఒక 100 మంది కనపడేవాళ్ళు గతంలో. నేను చాలా 15 సార్లు వచ్చాను. ఇంత తక్కువగా ఎప్పుడు చూడలే నేను ఏమనుకోవాలి. మరి క్లబ్ కొద్దిగా రోజు వెనకపోతుందని పనిది రోడ్డు ద్వారా మన అనేక కార్యక్రమాలు చేసి మళ్ళీ శంకం చేసి కొత్త చేర్చుకుని గవర్నర్ గారి యొక్క సహకారం తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలని వచ్చే నెక్స్ట్ ప్రెసిడెంట్ గారితో సహకరించాలి. ఈ ప్రెసిడెంట్ గారు మిగిలిన 3 నెలల్లో ఏ అయితే ల్యాబ్స్ ఉండే కంప్లీట్ చేసి చక్కగా మంచి పేరు తేవాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. ఆ తర్వాత కూడా ఇక్కడి నుంచి కూడా చాలామందిని సెంటర్కి పంపించిన సందర్భం ఉంది. ఇది కూడా అడిగి రిసీవ్ చేసుకొని వారికి కూడా అవసరమైనటువంటి అవయవాలను స్పాన్సర్ చేయడం జరిగింది. ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా మీరు వచ్చి మాకు అమూల్యమైన సూచనలు సలహాలు ప్రతిసారి కూడా వస్తున్న సందర్భం కాబట్టి ఇక ముందు కూడా మీ కోఆపరేషన్ కూడా మాకు అవసరం చెప్పుకోవచ్చు. ఎవరైనా మా రిటైరైన మిత్రులు గవర్నర్ గారు, గౌరవనీయులు రిటైరియన్ శరత్ చౌదరి గారిని, మరి కల్వాల స్కూల్ నుంచి సదానందమన్న గారు, కొరి స్కూల్ నుంచి కొరి స్కూల్ నుంచి ఉపాధ్యాయులు ఎవరు వచ్చిన వారు, మిగతా పాఠశాల నుంచి కేటాయించినటువంటి సిస్టమ్స్ దీన్ని తోట వైద్యనారాయణ గారు మరియు మా సీనియర్ సారీ కదా అదేవిధంగా ఉపాధ్యాయులు వచ్చి కొంచెం లోపల జరగండి.
ఇప్పుడు అందరు కలిసి ఫోటో దిగాల్సింది. పిల్లలు కూర్చున్నా పర్వాలేదు. తీసుకుంటా తర్వాత కూర్చోండి. అన్నా కొంచెం మిడిల్లోకి రండి. సోఫా పడుతుంది, కొంచెం మిడిల్లోకి వస్తే రైట్. అందరిది ఫోన్ ఇవ్వనా? సురేష్ సార్ సరే కదా. సరే కదా. ఇప్పుడు నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 సుమారు ఒక 150 క్లబ్బులకు అధిపతి. తెలంగాణ పూర్తిగా మరియు ఆంధ్రలో కొంత భాగం కలిపితే ఒక జిల్లా రోటరీ పరిభాషలో. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆంధ్రలో కొంత భాగం కలిపితే రోటరీలో ఒక జిల్లా. ఇంత విస్తృతమైనటువంటి ప్రాంతానికి మరి క్లబ్బులకు ఫస్ట్ పర్సన్ అధిపతి గౌరవనీయులు కె శరత్ చౌదరి గారిని సమావేశాన్ని ఉద్దేశించి మరి అమూల్యమైన సందేశాన్ని, సూచనల సలహాలను ఇవ్వాల్సిందిగా నాగేశ్వరరావు గారికి, డిప్యూటీ గవర్నర్ సాంబశివరావు గారికి, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ తోట వైద్యనాథ్ గారికి, అలాగే సెక్రటరీ కిషోర్ గారికి, మళ్ళీ రోటరీ మిత్రులందరికీ, ఆహ్వానకులకి అందరికీ నమస్కారం. ఈసారి మన అంతర్రాష్ట్రీయ అధ్యక్షురాలు స్టెఫనీ మనకు ఒక మంచి థీమ్ ఇచ్చారు. మ్యాజిక్ ఆఫ్ రోటరీ అంటే రోటరీ మహత్యం. ఇది రోటరీ మహత్యం అంటే ఏంటి? ఎంతోమంది ఎన్నో రకాలుగా అది భావించవచ్చు, దాన్ని చెప్పొచ్చు. కానీ నేను మీకు ఒక సింపుల్ మెథడ్లో చెప్తాను, నాకెట్లా అర్థమవుతుంది. ఇక్కడ మనలో ఒక గుడికైనా, మస్జిద్కైనా, లేకపోతే ఒక గిరిజకైనా వెళ్ళిన వాళ్ళు గత 3 నెలలు ఎంతమంది ఉన్నారు? ఇంట్లో ఏదో ఒక ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది మనం ఎంత స్థాయిలో ఉన్నా, మనం రొటేరియన్స్ అంటే మనకి ఒక స్థిరమైన ఉద్యోగం అయినా, లేకపోతే ఒక స్థిరమైన బిజినెస్ అయినా ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, తినటానికి భోజనం ఉంది, మన పిల్లలందరూ మంచి స్కూళ్ళకనే వెళ్తున్నారు, లేకపోతే కాలేజీకి వెళ్తున్నారు, లేకపోతే బాగా సెటిల్ అయ్యి ఉన్నారు. అయినా మనం ఏదో ఒకటి ప్రార్థిస్తూ ఉంటాం. అంటే మన స్థాయి ఎంతున్నా మనకి మనకన్నా పెద్ద శక్తిని మనం ఏదో ఒకటి కోరుతూ ఉంటాం. అంటే ఆరోగ్యం కొంచెం దెబ్బతింటే నాకు తొందరగా ఆరోగ్యం నయం అవ్వాలి, నేను కొత్త బిజినెస్ పెడితే నా బిజినెస్ సక్సెస్ అవ్వాలని, లేకపోతే నాలాంటి వాళ్ళు ఉన్నారే, కొడుకులు ఉన్నారు,
వాళ్ళు పెళ్లి తొందరగా చేసుకోవాలని నేను కోరుకుంటా ఉంటాను. అలాగే మా కొడుకు ఏం కోరుకుంటాడు, మా నాన్న ఇట్లాగే చెప్తాను ఇంక తొందర ఎందుకు అని ఆయన కోరుకుంటా ఉంటాడు. అందుకనే అప్పుడప్పుడు దేవుడు ఇన్ని రిక్వెస్ట్లు అందరిది ఫుల్ఫిల్ చేయలేరు కదా. కొత్త పని ఆయన మంచి మనుషులకి అప్పచెప్తారు. ఆ అప్పచెప్పిన మంచి మనుషులు మనం దేవుడిని కోరే కార్యక్రమాలు ఏదన్నా మన రోటరీ ద్వారా చేస్తే అదే మ్యాజిక్. సింపుల్. ఎవరో ఒకళ్ళు బాధితులు ఏదో ఒకటి కోరుకుంటారు, అది రోటరీ ద్వారా మనం వాళ్ళకి అందిస్తే అదే మ్యాజిక్ ఆఫ్ రోటరీ. కొన్ని ఉదాహరణలు ఇస్తే నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి అప్పుడప్పుడు క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే అసలు ఇంట్లోనే ఒక భయం, పేషెంట్కి కాదు ఇంట్లో అందరికీ భయం. ఒక మంచి మధ్యతరగతి ఫ్యామిలీకి క్యాన్సర్ అనే శబ్దం వస్తే ఆ ఫ్యామిలీ ఈకనామిక్గా కూలిపోతుంది. ఏముంటే అది వాళ్ళు ఖర్చు పెట్టి మా బంధువులైనా, మా ఫాదర్నైనా, మా మదర్నైనా, మా పిల్లలైనా ఎవరినన్నా రక్షించుకోవాలని చూసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు వదిలేసి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఇదంతా చేసినా కూడా అప్పుడప్పుడు డాక్టర్లు ఏమంటారు, ఇంకా లాభం 2 నెలలు 2 వారాలు లేకపోతే 6 నెలలు ఉంది, ఇంకా మేమేమి చేయలేమన్నప్పుడు ఆ క్యాన్సర్ బాధితుడు ఏమనుకుంటాడంటే ఆయనకి ఒక నిరాశ వచ్చేస్తుంది. దేవుడా నేను నా ఫ్యామిలీ మీద డిస్టర్బ్ అదర్వైజ్ అనుకుంటాం. సో నా ఫ్యామిలీ మీద నేను భారంగా ఉండకూడదు అని ఆయన కోరుకుంటాం. మీలాంటి రోటరీ క్లబ్, మీలాంటి రోటేరియన్లు, నాలాంటి రోటేరియన్లు ఈ ప్రార్థనని విని కొన్నేళ్ల క్రితం ఒక బంజారా హిల్స్లో ఒక ఇల్లు రెంట్కి తీసుకుని అక్కడ 12 బెడ్లు పెట్టి ఇట్లాంటి ఇంకా మీరు బతకరు అనే టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటాము, మీకు నొప్పి లేకుండా మీకు ఉచితంగా భోజనం పెట్టి, మీకు కట్టులు, మీ గాయాలకి కట్టులు కట్టి, మీకు నొప్పి లేకుండా మందులు ఇచ్చి, మీకు సాయంత్రం ఎంటర్టైన్మెంట్ చేసి, మీ పిల్లలు వస్తే మేము చూసుకుంటాము, వాళ్ళని కూడా మీరు వెళ్ళి పని చేసుకోండి, మీ పేరెంట్స్ గురించి మీరు బాధపడబాకండి, మీరు వెళ్ళి చూసుకొని మేము చూసుకుంటాం కదా, మీరు కావాల్సినప్పుడు ఇక్కడ రావచ్చు, మీరు కూడా ఇక్కడ భోజనాలు ఉచితంగా చేసుకుంటారండి. 12 రెంటెడ్ ప్లేస్లో 12 బెడ్లతో మొదలుపెట్టింది. 2021లో వాళ్ళు 2 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిన భూమిలో ఒక విశాలమైన భవనం ఉద్యోగపతులందరూ కలిసి ఇచ్చి వాళ్ళు 90 బెడెడ్ హాస్పిటల్ సౌత్ ఏషియాలో అప్పటికి లార్జెస్ట్ హాస్పిటల్ చేసి ఎంతమంది బాధితులకి ఒక మహాప్రస్థానం పెయిన్లెస్గా చేయించారు మీకు అర్థం గెస్ట్ చేయగలరు. 11,000 మంది. ఇది రోటరీ మహత్యం. అంటే దేవుణ్ణి కోరుకున్నది రొటేరియన్స్ అందించింది, ఇదొక మహత్యం. ఇంకొకటి చెప్తాను, మొన్న మీ పక్కన ఖమ్మంలో ఫ్లడ్స్ అయినాయి కదా. ఫ్లడ్స్ అయితే మామూలుగా ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్న ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రొటేరియన్ మిత్రుల్ని ఫోన్ చేసి మీరు అందరు క్షేమంగా ఉన్నారా అని ఫోన్ చేశాను. నేను కూడా అలాగే సాంబశివరావు గారికి ఫోన్ చేశాను, మీరు క్షేమంగా ఉన్నారా. నేను క్షేమంగానే ఉన్నాను కానీ మా ఊరు ధ్వంసం అయిపోయిందండి అంటే ఏమైంది అని మధ్యాహ్నం ఫోన్ చేయండి నేను చెప్తాను. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసేటప్పటికి ఆయన అన్నారు, అక్కడ చాలామంది 100 మంది 1000 మంది వాళ్ళ ఇల్లు వదిలేసి బయటకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఫంక్షన్ హాల్లోనో స్కూల్లోనో ఎక్కడో వాళ్ళని అక్కడ గవర్నమెంట్ పెట్టింది. వాళ్ళకి ప్రస్తుతానికి భోజనాలు ఉన్నాయి. డాక్టర్లు వచ్చి
వాళ్ళకి మందులు ఇస్తున్నారు. అక్కడ దోమలు కొట్టకుండా మస్కిటో కాయిల్స్ ఉన్నాయి. కానీ అందరి భయం ఏంటంటే ఈ వరదలు తగ్గగానే మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనం తినేది ఎట్లా, మనకు ఉపాధి కూడా పోయిందే, దేవుడు మమ్మల్ని ఎట్లా రక్షిస్తాడో మాకు తెలియదు, మాకైతే భయంగా ఉంది అని చెప్పారు. అది చెప్పగానే ఏదో మనం చేయాలని చెప్పి నేను మన రోటరీ మిత్రులందరికీ ఒక చిన్న SMS మెసేజ్ పెట్టాను, వాట్సాప్ మెసేజ్, చిన్న మెసేజ్ పెట్టాను. మనం అక్కడ హెల్ప్ చేద్దాం, అలాంటి చేద్దాం, మీరు ఏదన్నా సహకారం ఇవ్వగలరా? మీరు నమ్ముతారో లేదో, పొద్దున ఫోన్ చేసి మీరు ఎన్ని చేద్దాం అనుకుంటామంటే ఏదో చెప్పారు ఫిగర్. అది నచ్చకుండా నేను ఒక 1500-2000 కిట్లు తయారు చేయండి అంటే, ఎట్టగో మనకట్ట ఊర్లో పేరు చెడకూడదు, మనం ఆర్డర్ ఇచ్చి మనం చేయకూడదని ఏదో భయంతో చేయలే. అంత లోపల రొటేరియన్స్లో మనం ఏదో ఒక హెల్ప్ చేయాలని ఒక ఫీలింగ్ వచ్చి రెండో రోజు ఫోన్ చేసినప్పుడు సాంబశివరావు గారు చెప్పారు, సార్ ఒక్క రోజులో మాకు 13 లక్షల రూపాయలు 1 డేలో వచ్చినాయి, నేను తప్పకుండా 2500 పెడతాను. మనకి కేవలం 3 రోజుల్లో 70 లక్షల రూపాయలు వచ్చింది మన రొటేరియన్స్ ఎవరో ప్రార్థన విని మన రొటేరియన్ ఫ్రెండ్స్ చెప్తే 70 లక్షల రూపాయలు వచ్చినాయి. మనం మన రొటేరియన్స్ వెళ్ళి మార్కెట్లో అంగడిలో కొని సామాన్లు తీసుకొచ్చి వాళ్ళు సొంత చేతులతో ప్యాక్ చేసి వాళ్ళు సొంతగా వెళ్ళి పీపుల్ని ఐడెంటిఫై చేసి బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి 5వ రోజు కల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళే రోజు కల్లా ఇక్కడ మళ్ళీ ఆంధ్రాలో లంకల్లో కూడా 6000 ఫ్యామిలీస్కి మనం 10 రోజుల రేషన్ అంటే 1,20,000 భోజనాలు వాళ్ళకి మీల్స్ మనం ప్యాక్ చేసి ఒక ప్యాకెట్లో ఇస్తే వాళ్ళు భయం లేకుండా దేవుడు మాకేదో ఇచ్చారు, మన ఉపాధి మళ్ళీ చేరి మనం మళ్ళీ అర్న్ చేసేదాకా మనకి ఫుడ్ అన్న ఉంటుందని హ్యాపీగా వెళ్ళారు. ఇది రోటరీ మార్చం. ఎవరో దేవుడిని కోరుకున్నాడు, నేను ఇంటికి వెళ్తే నాకేమవుతుంది దేవుడా, ఏదో ఒక సహాయం చేయంటే మనలాంటి రొటేరియన్స్ ఎంతమందో కలిసి రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాల, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వీళ్ళందరూ ద్వారా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేశారు. డబ్బు మిగిలింది, ఇదంతా ఇచ్చినాక కూడా డబ్బు మిగిలింది. ఎందుకంటే ఎవరో ఎక్స్పెక్ట్ చేయాలి 70 లక్షలు వస్తాయని. డబ్బు మిగిలింది. దాంతోపాటు మనము ఒక 7 స్కూళ్ళు పునర్నిర్మాణం చేసాం. 4 స్కూళ్ళు ఖమ్మంలో, 6 స్కూళ్ళు ఖమ్మంలో అయితే 9, 3 స్కూళ్ళు ఆంధ్రాలో కంప్లీట్గా పునర్నిర్మాణం చేసాం. ఇది రోటరీ మార్చం. ఆ రోటరీకి ఓపెనింగ్ వెళ్ళినప్పుడు, సార్ పిల్లలకి అందరూ డబ్బు ఇస్తారు కానీ మీ స్కూళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వరు, మీరు ఒకళ్ళే గుర్తించారు, పిల్లలకి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి పంపిస్తారు, మేము ఇక్కడ కూర్చోబెడటానికి పరిస్థితి లేదు, మీరు వచ్చి హెల్ప్ చేశారు అని మేము దేవుణ్ణి కోరుకున్నాం. ఎవరు వచ్చి మాకు స్కూల్ని మళ్ళీ నిలబెడతారు అంటే ఎంత బ్రహ్మాండంగా చేశారంటే మన రోటరీ మిత్రులు దగ్గరుండి ఇటుక కట్టించి చేసినది. పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసింది. అంటే ఎవరో స్కూల్ టీచరో పేరెంటో ఎవరో దేవుణ్ణి కోరుకుంది వాళ్ళు ఇచ్చారు. మీకు అందరికీ తెలుసు, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా. డయాబెటీసు తెలియకుండా ఉంటే మనకి కిడ్నీ డిసీజ్ వస్తుంది. కిడ్నీ డిసీజ్ వస్తే ఒకటే ఉపాయం, డయాలిసిస్, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ ఎన్నో ఏళ్ళు ఆగాల్సి వస్తుంది లైన్లో. కానీ ఆ ట్రాన్స్ప్లాంట్కి వచ్చే వరకు మనకి డయాలిసిస్ ఒకటే. డయాలిసిస్ ప్రైవేట్ దగ్గర చేయించుకుంటే మనకి 1500 నుంచి 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ప్రతి మనిషికి కేవలం బ్రతుకుతానికి ఇంకేం లేదు, 30,000 రూపాయలు ఖర్చు ప్రతి నెల. అది మధ్యస్థాయి వాళ్ళు ఎవరన్నా ఏ ఫ్యామిలీ అన్నా భరించగలరా? లేదు. అలాగే ఒక క్లబ్ ఒక 12 మెషిన్లు పెట్టి కేవలం 300 రూపాయలకి డయాలిసిస్ చేసింది. అంటే ఆ 30,000 ఖర్చు కేవలం 3,000 అయింది.
3,000 రూపాయలకి అది నువ్వు వాడు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసేవాడు. అంటే ఎవరన్నా డయాలసిస్ అవసరం ఉన్నాయినా 6 గంటలకు వచ్చి 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే 6 గంటలకు ఆఫీస్ వదిలి ఇక్కడికి వచ్చి 10 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. నేను ఒక పర్సన్ని మొన్న కలిశాను, ఆయన 1,500 డయాలసిస్ నేను ఇక్కడే చేయించుకున్నాను సార్, నాకు ఎంత మీరు లైఫ్ ఇచ్చారని చెప్పాడు. 1,500 డయాలసిస్ ఒక మనిషి చేసుకున్నాడు. మనకి పేషెంట్ డబ్బులు ఎంత మిగిలింది తెలుసా? 14 కోట్ల రూపాయలు. మనం పెట్టుబడి పెట్టింది ఏంటి? 1,20,00,000. మీరు ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్న చెప్పండి, 6 ఏళ్లలో 1,20,00,000 పెట్టుబడితో 14 లక్షల బెనిఫిట్ పడింది. ఏ బిజినెస్ అన్న చెప్పండి, నేను దాంట్లోకి వెళ్తాను. ఆ బిజినెస్ కేవలం సేవ అంటే ఎవరో అవసరం మనం స్పందించి మన మెదడు వారి దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మన చేతులతో అడిగాలి, నాకు డబ్బులు ఇవ్వండి నేను మంచి సేవ చేస్తున్నాను అని అడిగి మన చేతులతో దాన్ని కట్టించి మన చేతులతో వాళ్ళకి ఇస్తే అప్పుడు అట్లాంటి రిటర్న్స్ వస్తాయి. ఇవాళ ఆ డయాలసిస్ సెంటరు 1,00,000 డయాలసిస్ చేసింది. మెషిన్లు అయిపోయింది, లైఫ్ మెషిన్. మేము అనుకుంటున్నాం ఎట్లాగా ఇంతమంది డిపెండెంట్ అయ్యారే ఎట్లాగా అని. మళ్ళీ ఇంకొక గ్లోబల్ గ్రాంట్ రోటరీ ఫౌండేషన్ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంటే ఒక కంపెనీ వచ్చి మీకు ఏం అవసరం లేదండి, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇదిగోండి 1 కోటి రూపాయలు, ఈ మెషిన్లన్నీ మారవండి అని చెప్పి 1 చెక్ 1 కంపెనీ 1 డే కంప్లీట్ చేంజ్. కొత్త మెషిన్లు వచ్చి ఇంకొక 10 ఏళ్ళు చేయవచ్చు, ఇంకొక 1,00,000 చేయవచ్చు. ఇవాళ ఆ డయాలసిస్ సెంటర్స్ పూర్తిగా తీసుకుని ఇవాళ మన డిస్ట్రిక్ట్లో 5 డయాలసిస్ సెంటర్లు. మనము ప్రతి సంవత్సరం 55,000 డయాలసిస్ చేయగలం. ప్రతి సంవత్సరం 8 కోట్ల రూపాయలు పేషెంట్స్ డబ్బులు మనకి. అలాగే వాటర్, స్కూల్లో డ్రింకింగ్ వాటర్ గురించి ఏదో చెప్పారు. మన జిల్లాలో 300 స్కూళ్ళకి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. అంటే ప్రతిరోజు 90,000 పిల్లలు మనం ఇచ్చిన రోటరీ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్తో వాళ్ళు ఉంటున్నారు. అలాగే మనం 300 విలేజెస్కి ఇచ్చాం. 2 లక్షల పీపుల్ ఎవ్రీ డే రోటరీ నీరుని తాగుతున్నారు. ఇది రోటరీ మహత్యం. అలాగే మన దగ్గర 70,000 స్కూల్ బెంచెస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. దానివల్ల 2,10,000 పిల్లలు రోజు కంఫర్ట్లో కూర్చుని చదువుకుంటారు. ఒక స్టోరీ చెప్తాను. ఒక రొటేరియను ఆయన వెళ్ళి వాళ్ళ అమ్మ 75th బర్త్డేకి ఒక స్కూల్కి వెళ్ళి, నేను మా మదర్ 75th బర్త్డేకి ఏదో ఒకటి సెలబ్రేట్ చేద్దాం అనుకుని స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నాడు. అమ్మ నువ్వు పెద్ద నీకేంటి కోరిక అంటే, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆన్సర్, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నేను టీచర్ అవ్వాలి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం దొరకాలి, ఈ కదా మనం అనుకునేది. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, సార్ నా కోరిక ఏంటంటే నేను బెంచ్ మీద కూర్చుని చదువుకోవాలి, ఎందుకంటే వర్షాకాలం అందరు తడికాళ్ళతో వస్తారు, నేను ఇప్పుడు 8th క్లాస్లో ఉన్నాను, స్కర్ట్తో నుంచుంటా ఉంటే జాయింట్ క్లాస్లో చాలా డిస్టర్బింగ్గా ఉంది, బాయ్స్ కూడా ఉంటారు అక్కడ అని. నా కోరిక ఒకటే, బెంచ్ మీద కూర్చుని చదువుకోవాలి. ఆ రొటేరియన్ వాళ్ళ అమ్మ 75th బర్త్డేకి ఆ స్కూల్కి 75 బెంచెస్ ఇచ్చారు. కానీ దాని తర్వాత 5 ఏళ్లలో, ఇప్పుడు వాళ్ళ మదర్ 80, ఆయన ఇప్పటిదాకా 26,000 బెంచెస్ ఇప్పించాడు ఒక మనిషి. ఇది రోటరీ మహత్యం. రోటరీ మహత్యం చేయాలంటే మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి కానీ మనం వాడం. ఒకటి, ఇతరులు బాధ స్పందించే హార్ట్ ఉండాలి.
గుండెలో ఇతర బాధపడతా ఉంటే మనం స్పందించగలగాలి. రెండోది, వాళ్ళ బాధకి నేనేం పరిష్కారం చేయగలను అనే మెదడు ఉండాలి. దాని తర్వాత చేయగలిగే శక్తి ఉండాలి. కానీ మొట్టమొదటి థింగ్ ఏంటంటే, మనం రొటేరియన్స్ ఫెయిల్ అయ్యేది ఎందుకంటే, మనకి దేవుడు ఒక గుండిచ్చాడు, ఒక మెదడిచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, కానీ 2 కాళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు ఇచ్చాడు. అది మనం వాడం. మనం కొట్టులోకి వెళ్తాం, మీటింగ్కి వస్తాం, ఎక్కడికో వెళ్తాం. ఊళ్ళో ఏమవుతుంది, మనకి ఏమీ సంబంధం లేదు. కొంచెం రోడ్డు నుంచి దిగి బయటికి వెళ్ళి మన ఊళ్ళో మన సంస్థలో ఏం అవసరాలు ఉన్నాయో మనం స్పందించగలిగితే మనం కూడా రోటరీ మహోత్సవం చేయగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. వాళ్ళ క్లబ్కి వెళ్ళాను నేను, వరంగల్కి. ఏం చేద్దామా అని అనుకుంటున్నాను. వాళ్ళ 70th ఇయర్. ఏం చేద్దామా అని అనుకుంటున్నాను. నేను గవర్నర్స్ విజిట్, ఇప్పుడు ఇటు వచ్చినట్టు ఇట్లా విజిట్. నేను అన్నాను, లంచ్ లేటుగా చేద్దాం, పదండి కారు ఎక్కుదామని చెప్పి కారు ఎక్కి ప్రాజెక్టులు ఎత్తుక్కుంటా వెళ్ళాం. వెళ్ళి వచ్చేటప్పటికి మనకు ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది. ఏంటది? గర్ల్స్ హాస్టల్లో వాళ్ళందరూ నేల మీద పడుతారు, బెంచులు ఉన్నాయి, బ్రహ్మాండమైన డిస్ప్లే ఉంది. దాని రాత్రి పడుకునేటప్పుడు భయం వాడు. ఎందుకు? అది అడవి ప్రాంతం, పాములు ఉంటాయా, పురుగులు ఉంటాయా, ఇవన్నిటితో భయం. సో మనం బెడ్స్ ఇవ్వాలని అనుకున్నాం. 3 రోజుల్లో ఒక సిఎస్ఆర్ పార్ట్నర్ దొరికారు. ఈ మంత్లో వాళ్ళు ఒక 700 అండి, 700 బెంచులు, అంటే 700 పిల్లలు సురక్షితంగా పడుకోవచ్చు ప్రతి రాత్రి. ఇది రోటరీ మహోత్సవం. రోటరీ మహోత్సవం ఎప్పుడు అవుతుందంటే, మన కాళ్ళు, కళ్ళు, చెవులు వాడితే అప్పుడు దేవుడికి వాళ్ళు చేసే ప్రార్థనలు మనకి వినిపిస్తాయి. మనం మన ఇంట్లో కూర్చుంటే, మన కొట్లో కూర్చుంటే రోటరీ మహత్యం అవ్వదు. ఎందుకంటే బయట కోరికలు మనకి వినపడవు. మనకి వినపడనిచ్చినప్పుడు మనం స్పందించలేము. మనం స్పందించలేనప్పుడు మనం ఏమి చెయ్యం. అందుకనే మీరు గనక గొప్ప రోటరీ క్లబ్ అవ్వాలనుకుంటే, మీరు కూడా ఫ్యూచర్ గవర్నర్ ఎవరైనా వస్తే, నేను రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ స్పర్శ్ అంటే హాస్పిస్, క్యాన్సర్ వాళ్ళు చూసుకున్నారు. మళ్ళీ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర డయాలసిస్ సెంటర్ గురించి చెప్పారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ సన్ రైజ్ గురించి ఇంకెన్నో ఉన్నాయి. ఇట్లాంటి కథలు మీకు టైము, ఇప్పుడు నేను ఆల్రెడీ 20 minutes తీసుకున్నా కాబట్టి ఆపేస్తున్నాను. ఇట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి. మీ కథ ఏంటి? నేను రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ అడిగేది మీ కథ ఏంటి? మీ కథ చెప్పుకోలేనప్పుడు అప్పుడు మీరు గొప్ప రోటరీ క్లబ్. మీరు కథ చెప్పుకోలేనప్పుడు కష్టపడాలి, బయటికి వెళ్ళాలి, నడవాలి, వినాలి, చూడాలి. ప్రార్థనలు మీకు అప్పుడే మీరు గొప్ప రోటరీ క్లబ్ అవుతారు. సో నేను మీకు సూచన ఇచ్చేది ఏంటంటే, ఇవాళ ఒక క్లబ్ ఉంది, సంవత్సరానికి ఒకటే ఫండ్ రైజర్ చేస్తారండి. ఆ ఒకటే ఫండ్ రైజర్ ఒకటే రోజున వాళ్ళకి 1,30,00,000 రూపాయలు ఒక రోజు వస్తాయి. ఎందుకు? ఊళ్ళో వాళ్ళ నమ్మకం. వీళ్ళు గనక మనం డబ్బులు ఇచ్చామంటే వీళ్ళు మంచి పని చేస్తారని. 5,000 రూపాయలు ఇచ్చే ఆయన 20 ఏళ్ల క్రితం ఇవాళ 5,00,000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే ఆయన స్థాయి పెరిగింది. మీ ఊళ్ళో మీరు ఎంతమందిని అడిగి నేను ఈ డబ్బు ఇస్తున్నాను, నాకు ఇవ్వబాకండి, నాతో పాటు ఇవ్వండి, నేను కూడా ఇస్తున్నాను 5,000, నాతో పాటు మీరు ఎంత ఇవ్వగలరు అని చూడండి. 5 కాదు, 5,000 కాదు, 50,000 ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు రోటరీ. కానీ మీకు వాళ్ళకి నమ్మకం కలగాలి. ఏంటంటే ఈ రోటరీ క్లబ్బు నిజంగా ఊళ్ళో వాళ్ళ బాధలేంటి, పేదవాళ్ళ బాధలేంటి, దానికి పరిష్కారం శక్తి వీళ్ళకు ఉంది. వీళ్ళు నిజంగా మంచివాళ్ళు. మన ఇచ్చే డబ్బులన్నీ మంచి ఉపయోగం చేస్తారు, వీళ్ళ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని మీకు కలిగినప్పుడు, ఇదే రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ 50 మెంబర్స్ ఉంటారు. 50 మెంబర్స్ మీరు బయటికి వెళ్ళినప్పుడు చూస్తారు. మిమ్మల్ని వాళ్ళు ఎట్ట పరిచయం చేస్తారంటే, మా రొటేరియన్ వచ్చారు, చాలా మంచివాళ్ళు అండి, వీళ్ళు మంచి పని చేస్తారు. మీకు గర్వంగా మీ ఈ క్లబ్ సభ్యత అప్పుడు మీకు గర్వంగా ఫీల్ అవుతారు. సో నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే అండి,
మీరు మీ రోటరీ మహత్యం, మీ కథ ఇవాళ నుంచే రాష్ట్రం మొదలు. ఇవాళ ఎంజాయ్ చేద్దాం. రేపు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఆగండి, దిగండి. కొట్లోకి వెళ్ళేటప్పుడు ఆగండి, దిగండి, నడవండి. తెలుస్తాయి మీకు. ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఒకటి కాదు. మన దేశంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీర్చే కుతూహలం మీలో కలిగిందంటే డబ్బులకి ఏమి కొరత లేదు, ఏమి కొరత లేదు. స్కీముల మీద మీరు ఆధారపడబాకండి. ఎవరికి తెలుసు స్కీమ్? ఇవాళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో వచ్చే బియ్యం ఏం చేస్తారు తెలుసా? అది తినరు. అది వస్తుంది, అది తినరు. అది తీసుకుని ఎక్కడో అమ్ముకుంటారు. దెర్ ఈజ్ నో వాల్యూ. అవసరం ఉన్న చోటు మీరు ఇవ్వండి, అవసరం లేని చోటు మీరు ఎన్ని స్కీములు పంపిణీ చేసినా మీకు మంచి పేరు రాదు. మీరు ఊళ్ళో ఉన్న అవసరాలు స్పందించి దానికి మీరు రెస్పాన్స్ ఇస్తే అప్పుడు మీరు గొప్ప రొటేరియన్స్గా మీ ఊళ్ళో గుర్తిస్తారు. బయట ఊళ్ళో అనవసరం. మన ఊరిలో మనం ఏదో గొప్ప పని చేసామని మన పేరు పొందితే మనకి దానికన్నా తృప్తి ఇంకేముండదు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ సర్వీస్. మీరు ఎప్పుడు మనీ గురించి ఆలోచిస్తున్నారు, అది వస్తుంది. ఇవాళ ఆలోచించుకుంటే రేపు అవ్వకపోవచ్చు, ఎల్లుండి అవుతుంది. కానీ మనకు ఆలోచన వెళ్ళినప్పుడు ఎంత డబ్బులు ఉంటే ఏమి చేయాలి. సో మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. ఈ సంవత్సరం మన రోటరీ సభ్యులు రోటరీ ఫౌండేషన్కి ఎంత డబ్బు ఇచ్చారు అంచనా వేయగలరా? అంచనా వేయగలరా? 12 కోట్ల రూపాయలు. 12 కోట్ల రూపాయలు మన రోటేరియన్స్ మన రోటరీ ఫౌండేషన్కి ఈ సంవత్సరం ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చేసిన సేవలు ఎంత తెలుసా? 18 కోట్ల రూపాయలు. మనం ఎక్కడ ఉన్నాం? మన దగ్గర 150 క్లబ్బులు లేవు, 105 క్లబ్బులు ఉన్నాయి. ప్రతి క్లబ్బు వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన సేవ చేస్తామంటే ఇవాళ భారతదేశంలో డబ్బు కొరత లేదు. ఓన్లీ చేసేవాళ్ళు, ఆలోచించే వాళ్ళ కొరత ఉంది. ఆ కొరత మీరు తీరుస్తే మీరు సమాజానికి మేలు చేసిన వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ విజిట్కి వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కస్తూర్బా స్కూళ్ళలో పిల్లలు నెల మీద పడుకోవడానికి భయపడుతున్న సమయంలో బంక్ బెడ్స్ అని, అంటే ఒకరి కింద ఒకరి పైన పడుకోవడానికి ఆ బెడ్స్ గురించి ప్రపోజల్ వస్తే సార్ ముందుకు వచ్చి మీరు ఇది చేయండి, నేను సిఎస్ఆర్ గ్రాంట్ ఇప్పిస్తానని చెప్పారు. మొత్తం గ్రాంట్ వాల్యూ ఆ బెడ్స్ వాల్యూ 65 లక్షల రూపాయలు. దానికి 15 లక్షల రూపాయలు మాత్రమే మేము వరంగల్ క్లబ్ నుంచి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. 15 లక్షల రూపాయలకు సార్ వచ్చి మాట్లాడిన రోజు 15,000 లేవు ఎవరి దగ్గర క్లబ్లో బ్యాలెన్స్. ఈ కాస్ట్ చూపించి ఇది చెప్పి రొటేరియన్స్ అందరికీ చెప్పేది ఉంటే 15 లక్షల రూపాయలు ఒక వారం రోజులలో రేజ్ అయినాయి సార్. మొత్తం డబ్బు కూడా ఆల్రెడీ మేము పంపించేసినాం కూడా. అవి సార్ చెప్పినట్టు వారం రోజులలో బెడ్స్ రిలీజ్ అయితే పిల్లలకి ఇస్తాం. చాలా సుఖ సంతోషాలతో ఉంటారు, వాళ్ళు మంచిగా చదువుకుంటారు, భారత పౌరులు తయారు. అందుకని సార్ అన్నట్టుగా డబ్బుల గురించి ఆలోచించకండి, ప్రాజెక్టులు ఆలోచించండి. డబ్బులు వాటంతటవే సారు ఇంకెవరైనా దాతలు వాళ్ళ సహాయంతో మీ దగ్గరనే రావచ్చు, మీలో పాటు నుంచే రావచ్చు. తప్పకుండా కూడా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మంచి ప్రాజెక్టులు ఆలోచించండి. స్పీచ్ ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా మా రోటరీ మిత్రులు కూడా ఒకటి సింపుల్. పెద్దవాళ్ళు డబ్బులు తీసుకురాగలరని అనుకోబాకండి. రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం మంచి ఐడియా పెట్టారు. ఏంటి, నేనే ఎప్పటి నుంచో వాళ్ళకి కొంచెం సజెషన్ ఇస్తున్నాను. వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏంటి, మేము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని అనుకున్నాను. డబ్బులు ఎలా అనే లోపల ఒక చిన్న క్లబ్, వాళ్ళ యావరేజ్ ఏజ్ 40 years ఉంటాయండి. 40 years. ఆ మెంబర్స్ యావరేజ్ ఏజ్ 40 years. వాళ్ళు మెడ్రాస్లో ఏదో కంపెనీకి చెప్పించి వాళ్ళకు 12 లక్షల రూపాయలు ఇప్పించారు. అందుకనే ఏదో గవర్నర్లు చేయాలని కాదు, మీరు మంచి పని చేస్తామంటే 100 చోట్లు దేవుడు మీకు కోరికలు వినిపించాడంటే కోరికలు తీర్చే విధానం కూడా మీకు చూపిస్తాడు. దాన్ని మీరు వినాలి ముందు. సో నేను అనేది అదే, వాళ్ళ క్లబ్లో చిన్న, నేను ఊరికే సజెస్ట్ చేశా.
అంత బ్యూటిఫుల్గా చేశారు. అది పార్ట్నర్షిప్. రేపు ఓపెనింగ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యూత్, ఇంకెవరో కనెక్టివిటీతో ఒక పార్ట్నర్షిప్. ఇదే రోటరీ మహత్యం. క్లబ్ ఆఫ్ మైపాల్ తరఫు నుంచి కూడా ఇంకా ముందు కూడా మరి రాబోయే కాలంలో కాబోయే ప్రెసిడెంట్స్, గవర్నర్స్ సహకారంతో మీలాంటి వ్యక్తుల యొక్క సూచన సలహాలతో మరి ఎందుకంటే అందరూ కూడా మెంబర్స్ అందరూ మనసున్న వాళ్ళు, అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, సమస్యలతో సతమతమైన వాళ్ళని సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు. కాబట్టి తప్పకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాబోయే కాలంలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, సదానందమన్న మా డిస్ట్రిక్ట్ లీడర్ సదానందమన్న గారు కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. డిప్యూటీ గవర్నర్ గారిని, వైద్యనాథన్ గారిని, క్లబ్ నుంచి గారిని సన్మాన కార్యక్రమం ఉంటుంది. మొదటగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారిని మైపాల్ క్లబ్ నుంచి మా సన్మానాన్ని స్వీకరించాల్సింది. మనం ఈ కార్యక్రమంలో రొటరీ మిత్రులందరూ డిప్యూటీ గవర్నర్ గారు సామేశ్వర గారు సన్మానాన్ని స్వీకరించవలసింది. వైద్యనాథన్ గారు ఆర్ఐడిసి గవర్నర్ శ్రీ శరత్ చౌదరి గారికి, అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ వైద్యనాథ్ గారికి, డిప్యూటీ గవర్నర్ సాంబశివరావు గారికి, అదేవిధంగా సిస్టమ్స్ డిస్ట్రిబ్యూషన్ లోపల ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వివిధ పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరికీ, రొటేరియన్ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒక చక్కని సందేశాన్ని ఇచ్చిండు గవర్నర్ గారు. నేను చూసాం చాలా మీటింగ్ లోపల కూడా, కానీ చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు సార్. తప్పనిసరిగా ఒక మంచి సేవాభావంతో భవిష్యత్తు లోపల మేము మంచి కార్యక్రమం నిర్వహించడానికి మీ అందరూ కంకణబద్ధం అవుతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.